ఇరాన్ యుద్ధంతో పాకిస్తాన్ వణికిపోతుంది. తర్వాత తమపైనే యుఎస్ దాడి చేస్తుందని ఆందోళన పాకిస్తాన్ వ్యక్తం చేస్తోంది. ఇరాన్కు మద్దతుగా పాకిస్తాన్ నిలుస్తోంది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఇరాన్కు సహాయం చేస్తుంది. పాకిస్తాన్లో అణు ఆయుధంపై ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ రాయబారి అబ్దుల్ బాసిత్. యుఎస్ తమపై దాడి చేస్తే ఢిల్లీ, ముంబైపై తాము దాడి చేస్తామంటూ బాసిత్ రెచ్చగొట్టాడు. తమ అణు కార్యక్రమం లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తే ఇండియాను తాము టార్గెట్ చేస్తామంటూ బాసిత్ పిచ్చి కూతలకు వస్తున్నాడు. గల్ఫ్ దేశాలను తాము లక్ష్యంగా చేసుకోలేమని, ఇజ్రాయెల్ పైన దాడి చేయడం కష్టమని చెప్పుకొచ్చాడు బాసిత్ వ్యాఖ్యలతో పాకిస్తాన్పై మరోసారి తీవ్ర విమర్శలైతే వెల్లువెత్తున్నాయి. ఒకవేళ అమెరికా కనుక తమను టార్గెట్ చేస్తే ఖచ్చితంగా తాము ఇక భారత్పై టార్గెట్ చేస్తామంటూ బాసిత్ చేసిన ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా ఇప్పుడువంటి పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో పాకిస్తాన్ భయపడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో ఒకవేళ పాకిస్తాన్ ఇరాన్కు సపోర్ట్ చేస్తుందని పశ్చిమ దేశాలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్ గట్టిగా నమ్ముతున్నట్లు భావిస్తున్నాయి. ఒకవేళ అదే ఊపులో పాకిస్తాన్పై గనుక అమెరికా దాడికి పాల్పడితే లేదా ఇజ్రాయెల్ దాడికి పాల్పడితే తాము భారత్ని టార్గెట్ చేస్తామంటూ అబ్దుల్ బాసిత్ చెప్పడం ఇప్పుడు కొంత ఆశ్చర్యకరంగా అలాగే ఆందోళనకరంగా పరిణమిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవేళ అమెరికా నుంచి పాకిస్తాన్పై దాడి జరిగితే తాము న్యూఢిల్లీ, ముంబై వంటి భారత నగరాలపై దాడి చేయడమే పాకిస్తాన్ యొక్క డిఫాల్ట్ చర్యగా ఉంటుందంటూ మాజీ పాకిస్తానీ దౌత్యవేత్త ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం ప్రస్తుతం పాకిస్తాన్కు చెందిన నేతలు అలాగే అక్కడి మాజీ పాలకుల పిచ్చికి పరాకాష్ఠగా ఈ వ్యాఖ్యలు మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. పాకిస్తాన్ యొక్క దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్ చేసిన ప్రకటనల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అబ్దుల్ బాసిత్ ఈ రెచ్చగొట్టే బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. తులసి గబ్బార్డ్ యొక్క పాకిస్తాన్ వ్యతిరేక ప్రపంచ దృక్పథం ఎప్పుడు ముందుకొస్తుందంటూ బాసిత్ అంటున్నారు. ఆమె భారత సంతతి చెందినవారు కాబట్టి పాకిస్తాన్ యొక్క నిరోధక శక్తి భారతదేశానికి మాత్రమే పరిమితమని తులసి గబ్బార్డ్ తమ క్షిపణులను చూశారు, కానీ భారతదేశపు అగ్ని-5, అగ్ని-6 క్షిపణులు చూడలేదని, అవి ఖండాంతర క్షిపణులని, మనకు అంతటి పరిధి లేదంటూ ఇది మరింత పెరగాలని తాను ప్రార్థిస్తున్నట్టుగా బాసిత్ తమ దేశానికి సంబంధించినటువంటి ఒక మీడియా సంస్థలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో భారత్పై తన అక్కసు వెళ్ళగక్కాడు. అంతేకాదు కారు కూతలు, పిచ్చి కూతలు కూశాడు. భారత్పై తాము దాడి చేస్తామంటూ అక్కడి పాలకుల యొక్క మనసులో మాటను బయటపెట్టాడు. ఇక తాము కనీసం ఇజ్రాయెల్నైనా లక్ష్యంగా చేసుకోగలగాలంటూ పాకిస్తానీ ఛానల్ ఏబిఎన్ న్యూస్లో ఒక సంభాషణ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. అంటే ఎలాగో అమెరికా తమపై దాడి చేస్తే కనుక అమెరికాని టచ్ చేయలేము, అలాగే ఇజ్రాయెల్ని కూడా టచ్ చేయలేము, అంత దూరం దాడి చేసే సామర్థ్యం కూడా లేదు. అలాగని గల్ఫ్ దేశాలపై కూడా దాడి చేసే సామర్థ్యం కానీ చేసే ఉద్దేశం కానీ లేదు. ఇక తమకున్న ఏకైక లక్ష్యం, ఏకైక టార్గెట్ ఢిల్లీ, ముంబై లాంటి నగరాలు. ఢిల్లీ, ముంబైపై టార్గెట్ చేస్తే అప్పుడు ఇక తమ వ్యూహం నెరవేరబోతుంది అన్నట్టుగా బాసిత్ చేసినటువంటి మాటలు ఇప్పుడు రెచ్చగొట్టే విధంగా ఉన్నట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నాయి. యుఎస్ తమపై దాడి చేస్తే ఢిల్లీ, ముంబైపై తాము దాడి చేస్తామంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. తమ అణు కార్యక్రమం లక్ష్యంగా అమెరికా దాడి చేస్తే ఇండియాను తాము టార్గెట్ చేస్తామంటూ బాసిత్ చెప్పడం, అలాగే గల్ఫ్ దేశాలను తాము లక్ష్యంగా చేసుకోలేమని, ఇజ్రాయెల్ పైన దాడి చేయమంటూ బాసిత్ చెప్పుకురావడంతో ప్రస్తుతం పాకిస్తాన్ పాలకుల ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఇరాన్కు పాకిస్తాన్ మద్దతుగా నిలుస్తోంది. ఇక దాని అర్థం అమెరికాకు కూడా వ్యతిరేకంగా అణు కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రస్తుతం జెనీవా చర్చల ప్రకారం ఇరాన్ అణు శుద్ధి కార్యక్రమాన్ని నిలిపేయాలంటూ ఇజ్రాయెల్, అమెరికా కోరుతున్నాయో ఆ మాట వినకపోవడంతో ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై దాడి చేస్తున్నాయి. అయితే ఇరాన్ ఈ న్యూక్లియర్ ప్రోగ్రాంకు పక్కాగా పాకిస్తాన్ నుంచి కనుక సహకారం అందింది అని కనుక రష్యా, అమెరికా, ఇజ్రాయెల్ కనుక భావిస్తే ఖచ్చితంగా ఒకవేళ తమ నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ కనుక అయ్యుంటే ఖచ్చితంగా తాము వాళ్ళపై దాడి చేయలేం, కానీ
భారత్పై దాడి చేస్తామంటూ మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు నిజంగా అంటే వీళ్ళ పిచ్చి ఎంత పరాకాష్ఠకు చేరుకుందో మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇదంతా కూడా బాధ్యతారహితమైనటువంటి మాటలుగానే పరిగణించాల్సి వస్తున్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు. ఈయన భారతదేశంలో పాకిస్తాన్ హైకమిషనర్గా పనిచేశాడు. ఈ బాసిత్ అనే వ్యక్తి పాకిస్తాన్ క్షిపణి కార్యక్రమాన్ని ఎత్తి చూపుతున్నప్పుడు అమెరికా భారతదేశం పేరు ప్రస్తావించదని తాము ఊహించామని చెప్పుకొచ్చాడు. భారతదేశం వారి వ్యూహాత్మక భాగస్వామని, మనం కొట్టుకుపోయి పాకిస్తాన్కు బలమైన సంబంధాలు ఉన్నాయని, ఇక అంటే తాము అమెరికాతో బలమైన సంబంధాలు ఉన్నాయని అనుకుంటాం, కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం కొన్ని విషయాలు తమతో అనుకూలంగా ఉన్నప్పటికీ దీర్ఘకాలికంలో అమెరికా ఎప్పటికీ తమకు భాగస్వామి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ బాసిత్ చెప్తున్నారు. చైనాతో ఉన్నట్లే భారతదేశం అలాగే అమెరికా వ్యూహాత్మక భాగస్వాములని, అధ్యక్షుడు ట్రంప్ నుంచి వీలైనంత ప్రయోజనం పొందండి కానీ వ్యూహాత్మక భాగస్వామి అయ్యారని ఎప్పుడూ నమ్మొద్దంటూ చెప్తున్నాడు. అలాగే అగ్ని-5, అగ్ని-6 గురించి కూడా ప్రస్తావించకపోవడం ఒక పొరపాటు అంటూ భావించొద్దని, వారు పాకిస్తాన్ చూసే విధంగా భారతదేశాన్ని చూడాలంటూ ట్రంప్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అంటే ఆయన అర్థం ఏంటంటే క్లియర్గా ట్రంప్ మనకేదో దగ్గరయ్యాడని మనం సంకలు గుద్దుకోవద్దు, ట్రంప్ను ఎప్పుడు నమ్మొద్దు, ట్రంప్ ఎప్పుడు ఏ క్షణాన మారిపోయి నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా భారత్కు ఎప్పటికూ పాకిస్తాన్ను చూసినంత చులకనగా భారత్ని అయితే చూడరు. ఖచ్చితంగా భారత్ విషయంలో అప్రమత్తంగా ఉంటారు, భారత్కు భయపడతారు. ఇక పాకిస్తాను అక్కడ వాళ్ళ దృష్టిలో చాలా చిన్న దేశంగా, బలహీన దేశంగా కనుక పరిగణిస్తే ఖచ్చితంగా మనల్ని టార్గెట్ చేస్తారు. కాబట్టి అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలంటూ వాళ్ళ మీడియా సంస్థలో ఈ బాసిత్ అనే వ్యక్తి చేసిన మాటలైతే ఇప్పుడు ఆశ్చర్యాన్ని గొలుపుతున్నాయి. పాకిస్తాన్ యొక్క సుదూర బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం అమెరికాకు ముప్పుగా పరిణమించవచ్చంటూ గబార్ చేసిన వ్యాఖ్యలను బాసిత్ స్పందించారు. పాకిస్తాన్ ప్రయత్నాల్లో ఇక వారి పరిధిని ఛేదించగలిగినటువంటి ఐసీబీఎంలు కూడా ఉండే అవకాశం ఉందంటూ తులసి గబార్ చెప్పుకొచ్చారు. హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీకి 2026 సంబంధించినటువంటి వార్షిక ముప్పు అంచనాను సమర్పిస్తూ ఇక అమెరికా పరిధిలోకి తెచ్చే సాంప్రదాయ పేలోడ్లతో కూడిన అనేక రకాల అధునాతన లేదా సాంప్రదాయ క్షిపణి పంపిణీ వ్యవస్థపై పరిశోధనలు అభివృద్ధి చేసిన దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి అంటూ ఆమె చెప్పుకొచ్చారు. ఒక వృత్తిపరమైన దౌత్యవేత్త నుంచి రావడం మరింత దిగ్భ్రాంతిని కలిగించేలా బాసిత్ బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. సో మొత్తం మీద బాసిత్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు విశ్లేషకులు అయితే మండిపడుతున్నారు. ఒకవేళ పరిస్థితి చేదాటిపోయి ఇరాన్లో పరిస్థితి మరింత దిగజారి ఇజ్రాయెల్ ఒకవేళ తమపై కన్నేస్తుంటే కనుక అమెరికా తమ అణు కార్యక్రమంపై కన్నేసి దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించే పరిస్థితులు కనుక ఏర్పడితే అత్యంత దారుణమైన పరిస్థితుల్లో అమెరికా తమ అణు పరిధిలో లేకపోయినా పాకిస్తాన్పై దాడి చేసింది అనుకుంటే కనుక అప్పుడు మనకున్న మార్గం ఏంటంటూ ఆ యాంకర్ అతన్ని అడుగుతుంది. అంటే ఇక్కడ ఒకవేళ ఫస్ట్ పూర్తిగా ఇరాన్ యొక్క అణు కార్యక్రమాన్ని నాశనం చేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ అయితే కనుక మన పాకిస్తాన్ దేశం దగ్గర ఉన్న టార్గెట్ ఏంటంటూ ఆమె అతన్ని అడిగినప్పుడు అతను చాలా క్లియర్గా వాళ్ళ మనసులో మాటను బయటపెట్టాడు. మనం భారత్ని ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎవరైనా మనపై దురుసుగా ప్రవర్తిస్తే మనం సెకండ్ థాట్ లేకుండా, రెండో ఆలోచన లేకుండా ముంబై, న్యూఢిల్లీపై దాడి చేయాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ మనకు వేరే మార్గం లేక అమెరికా మనపై దాడి చేస్తే అది అసాధ్యం, కానీ ప్రపంచం తెలుసుకోవాలి, ఎవరైనా పాకిస్తాన్పై దురుసుగా ప్రవర్తిస్తే భారత్పై దాడి చేయడం తప్ప దానికి మరో మార్గం ఉండదంటూ బాసిత్ చెప్తున్నాడు. భారతదేశంలోని మేధోమథన సంస్థల్లో భారత్ సంతతికి చెందిన వ్యక్తుల ఆధిపత్యం అధికంగా ఉందని, వారే ఇటువంటి దృక్పథాన్ని ప్రభావితం చేస్తున్నారంటూ అన్నారు. ఇక తమ వద్ద పరిమితమైన క్షిపణులు ఉన్నాయి కాబట్టి తమకు ప్రమాదకారు ఎవరో తెలుసని, అది భారతదేశమే అంటూ చెప్పుకొచ్చాడు. భారతదేశం దురాక్రమణకు దిగితే దానికి తగిన ప్రతిస్పందన తమ వద్ద ఉంది, కానీ పరిస్థితి విషమిస్తే ముంబై, ఢిల్లీ ఎక్కడికి వెళ్ళలేవు అంటూ, అవి మరీ దూరంలో లేవు, దానికోసం మాకు ఖండాంతర క్షిపణులు కూడా అవసరం లేదు అంటూ తులసి గబార్డ్ను అతను హెచ్చరించే ప్రయత్నం చేశాడు. ఒకవేళ ఇంతకుముందే ఒక ట్రైలర్ చూపించామంటూ యాంకర్ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఆ సున్నితత్వం లేని వ్యాఖ్య ముంబైలో జరిగిన 26/11 ఉగ్రదాడికి సంబంధించిన హృదయ విదారక జ్ఞాపకాలను తిరిగి గుర్తు తెచ్చినట్టుగా
మనకు అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడే ట్రైలర్ చూపించామంటూ యాంకర్ కూడా అంటుంది. అంటే 26/11 దాడి చేసాం కదా ముంబైలో, అది ట్రైలర్ మాత్రమే, ఇది ఇంకా అంతకు మించి దాడులు ఉంటాయి అంటూ చెప్తున్నప్పుడు అప్పుడు బాసిత్ ఏమంటాడంటే ఇదివరకే చేశాము, ఇక్కడి నుంచే చేస్తాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇదిగో ఇది పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో. వీళ్ళు చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు, చెప్తున్నటువంటి మాటలు నిజంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. అసలు తులసి గబాడ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధాలపై అమెరికా నిఘా సంస్థ ఒక ఆసక్తికర రిపోర్టును బయటపెట్టింది ఇటీవల. భారత్ పాకిస్తాన్ సంబంధాలు ఎప్పటికీ అనియుద్ధ ప్రమాదంతో పొంచి ఉన్నాయని, ఇవి నేరుగా యుద్ధం చేయడానికి ఆసక్తి చూపకపోయినప్పటికీ ఉగ్రవాద శక్తులు సంక్షోభాలకు ఆజ్యం పోసే పరిస్థితులు కొనసాగుతున్నాయంటూ యుఎస్ సెనెట్కు సమర్పించిన యాన్యువల్ ట్రీట్ అసెస్మెంట్ రిపోర్ట్లో ఒక వాస్తవం అయితే వెల్లడైంది. సో యాన్యువల్ ట్రీట్ అసెస్మెంట్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే భారత్ పాకిస్తాన్ సంబంధాలు అణుయుద్ధ ప్రమాదంతోనే ఉన్నాయి అంటూ ఆ 34 పేజీల నివేదికలో భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలపై క్లియర్ కట్ డీటెయిల్స్ ఇచ్చింది. భారత్ పాకిస్తాన్లు నేరుగా యుద్ధానికి ఆసక్తి చూపకపోయినప్పుడు కూడా మధ్యలో ఈ ఉగ్రవాద శక్తులు ఏవైతే ఉన్నాయో సంక్షోభానికి ఖచ్చితంగా ఆజ్యం